అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని 2వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగిందండి. సో, అందులో భాగంగా మనము చూద్దాం ఫ్రెండ్స్. సమాధానం చెప్పేదాని విధంగా అయితే ట్రై చేస్తాను. సో, ఒక ఒకరు అడుగుతున్నారు, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తాము అని ఎన్నికలకు హామీ 3 నాళ్ళ ముచ్చటేనా అని అయితే అంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆహ్, ఒక బయాస్డ్‌గా ఉండి అంటే ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని ఏం కాదు. సో, టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఇలా అయింది అని అయితే అనుకోవచ్చండి. సో, మున్నాల ముచ్చట అంటే ఏమో నెక్స్ట్ మంత్ 1 తారీఖే జమ కావచ్చు, చెప్పలేము. సో, నెక్స్ట్ మంత్ 1 తేదీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫ్రైడే పడింది. సో, మీరు చూడాలి ఫ్రెండ్స్. ఓకే. అంటే ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ అయితే ఉంటుంది. సో, చూడాలి. నెక్స్ట్ మంత్ చూసి తర్వాత అయితే చెప్పొచ్చు. అంటే కొత్త ప్రభుత్వం కదా! వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వాలి. పైగా ఏమైందంటే నిన్న నిధులు రాలేదు. ప్లస్ బ్యాంకులు గూడా సర్వర్ డౌన్ ఉండే ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్‌క్లూజ్ చెయ్యొచ్చు అనైతే అనుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. ఎవరొచ్చినా ఇదైతే కరెక్ట్ అండి. ఇది 100% దూరపు కొండ నునుపు అనేది ఊరికే పెట్టలేదండి ఇది. ఇదైతే ఏ ప్రభుత్వం వచ్చినా గూడా జరిగేదైతే ఏమి ఉండదు. ఇక అదే అండి. సో, ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పద్ధతే పాటిస్తున్నారు. జీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ గురించి తెలియజేయండి. ఈరోజైతే పెన్షన్స్ జమ కావండి. అదైతే పక్కా. రేపు మధ్యాహ్నం నుంచి భారీగా జమ అవుతాయంటున్నారు. వెయిట్ చేయండి. పొన్నగంటి సుబ్బారావు గారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయానికి వచ్చేసరికి రకరకాల సాకులు, టెక్నికల్ ఇష్యూస్ చెప్తున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశంలో పెన్షన్ల విషయంలో ఇలాంటి వివక్ష చూపడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలా జరగకుండా బాధ్యత వహించండి. ఇదైతే కరెక్టే అండి. ఏదో అయింది పోయింది అనుకోకుండా ఈసారి ఇలా జరగకుండా చర్యలైతే చేపట్టాలి. యాక్చువల్‌గా అప్పుడప్పుడు ప్రభుత్వాలు జమ చేయడంలో టెక్నికల్ ఇష్యూస్ నిజంగానే వస్తూ ఉంటాయి. ప్లస్ కొన్నిసార్లు హ్మ్, ఫండ్ లేక గూడా కొన్నిసార్లు అలా చెప్తా ఉంటారు. అలా ఏం లేకుండా ఒకసారి జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుందంటే ఆ గవర్నమెంటు అభివృద్ధిలో ముందడుగు ఉన్నట్టే అండి. సో, ప్రసన్న ప్రసాద్ రెడ్డి, ప్రసాద్ ఎర్రగంట్లి క కరెక్ట్‌గా చెప్పారండి. ఓకే. బ్యాంకుల పైన నెట్టివేయండి అనైతే అంటున్నారు. బ్యాంక్ యాక్చువల్‌గా ఎస్‌బీఐ ఇప్పటికి పనిచేయడం లేదండి. అదైతే వాస్తవమే. మిగతా బ్యాంకుల గురించైతే తెలీదు. సో, ఎస్‌బీఐ అయితే ఇప్పటికి కూడా పనిచేయడం లేదు. మరి డబ్బులు జమ కావు అంటే తెలీదండి. జమ అవ్వచ్చేమో చెప్పలేము. జమ కావనైతే మనం ఏం చెప్పలేము. సో, మొత్తానికి మెయిన్ రీజన్ ఏందంటే ఆహ్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి బిల్స్. ఎందుకున్నాయంటే నో ఫండ్స్ అన్నమాట. ఆర్‌బీఐలో మన రాష్ట్రానికి సంబంధించి ఫండ్స్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే జరుగుతోంది. ఇక పెన్షనర్స్‌కు పాత పద్ పాత పచ్చడి అంటే డబ్బులు అదే జమ కాలేదని జెప్పేసి అంటున్నారు. సీతమ్మ ధార సర్వీస్ పెన్షనర్ ఇవాళైతే రావండి. ఇంకా షూర్‌గా చెప్పొచ్చు. ఇంకా ఈరోజు ఆహ్, 50, 50 కూడా లేదండి. ఈరోజు 40, 60 అంటే ఈరోజు పడేదానికి ఛాన్స్‌లయితే చాలా తక్కువున్నాయి. మిమ్మల్ని పెండింగ్ బిల్లు గురించి కేవలం తమరు ఇస్తున్నటువంటి చూసే వాళ్ళు అడుగుతున్నటువంటి సీఎఫ్ఎంఎస్‌కి మీరు అధికారిక ఛానల్ వారేనా? ఇక్కడ అధికారిక ఛానల్ వారు ఎవరు ఉండరండి ఫ్రెండ్స్. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న వీడియో ఏదైతే ఉందో అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ఒక్క చోట అందియడం మాత్రమే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క
అప్డేట్స్ అన్నీ గూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ దీని గురించి ఎటువంటి బాధ్యత గానీ, ఎటువంటి ఛానల్ అధికారికంగా అయితే ఎటువంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే కేవలం ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంతే. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం మాత్రమే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. సీఎఫ్ఎంఎస్‌కి అధికారం ఛానల్ అయితే కాదు, ఏం కాదు. ఓకే అండి. నెక్స్ట్ అయితే చూద్దాము. మంగళవారం కూటమి. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇది ఒక కారణం. అంతే ఉండొచ్చండి. ఏమో మనము ఏది ఒకేసారి చెప్పలేము 100% ఇది అని జెప్పేసి. సో, ఇదొక రీజన్ అయ్యుండొచ్చు. ఇక పేమెంట్ చేయడానికి ఆహ్, చెత్త కాక చేత కాక బ్యాంకుల పైన నెట్టివేయండి అనైతే అంటున్నారు. అవునండి. ఇందాక మనము చెప్పుకున్నట్టు ఫండింగ్ అయితే లేదండి. సో, ఫండింగ్ లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫండింగ్ ఉంటే ఆర్‌బీఐ ఏమి వాళ్ళకి వీళ్ళకి ఏం గాదండి. ఆర్‌బీఐ ఫండింగ్ ఉన్నదంటే ఈ డబ్ల్యూఎఫ్‌సి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫండింగ్ ఉంటే వెంటనే అది ఈ-కుబేర్‌కైతే తీసుకెళ్తుందనమాట. సో, వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడము ఫండింగ్ ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేదా? లేదంటే నిజంగానే ఫండింగ్ లేదా? అనేదైతే మనకు తెలీదు. సో, ఆ విధంగా మొత్తానికైతే జమ కాలేదండి. ఇంటెన్షన్ అయితే మాత్రము చంద్రబాబు గారు అయితే మాత్రం ఇంటెన్షన్ అయితే జమ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికే మంచి పేరొస్తుంది కాబట్టి జమ చెయ్యాలనైతే ఇంటెన్షను ఏ ప్రభుత్వానికైనా ఉంటుందండి. ఏ సీఎం అయినా సరే చంద్రబాబు అని చెప్పలేము, జగన్ అని చెప్పలేము. ఏ సీఎంకైనా గూడా ఒకటో తేదీనే జీతాలు జమ చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ అయితే 100% ఉంటుందండి. ఎందుకంటే ఎవరు కూడా ఎంప్లాయీస్‌కి విరోధులు కాదు. ఎంప్లాయీస్ ఎవరో గూడా వాళ్ళకి తెలీదు. అంటే ఎంప్లాయీస్‌తో పర్సనల్ టచ్ ఏమి ఉండదు కాబట్టి 100% జమ చేయాలనైతే ఇంటెన్షన్ ఉంటుంది. బట్ కొన్ని కారణాలు ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఆర్ ఏదో ఫోర్సెస్ ఉంటాయి గదండీ వాళ్ళకి. అంటే వాళ్ళేదో కావాలని జేసినారని జెప్పలేము. ఏదైనా డబ్బులు అవసరం ఉండి వేరే దానికి వాడిండొచ్చు. మనం సామాజిక పెన్షన్‌లు జూసుకుంటే 98% నిన్నటి రోజున జమ అయినాయండి. సామాజిక పెన్షన్స్ అంటే ఆసరా పెన్షన్స్ అయితే అవి అంటాం గదండీ! ఇంటింటికెళ్ళి పంచుతారు డబ్బులు. సో, ఆ పెన్షన్స్ అయితే నిన్న 100కి 98 మందికి జమయ్యాయి. ఆ మిగిలిన 2% మనకు మూడో తేదీ ఇస్తామని గూడా జెప్పారు. సో, మేబీ అక్కడ గూడా వాడుండొచ్చు. చెప్పలేమండి ఏది గూడా. ఆహ్, పేమెంట్ ఓకే. న్యూ గవర్నమెంట్ హ్యాడ్ క్రెడిటెడ్ ఓన్లీ 1 మంత్ ఫస్ట్ మై పెన్షన్ బట్ యూ ఆర్ టెల్లింగ్ లైస్. ఓకే. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వం ఊరికే ఉండదు గదండీ! ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళది గాబట్టి ఊరికే ఉండేదానికైతే ఛాన్స్ లేదు. కానీ ఏదో టెక్నికల్ ఇష్యూ అయితే ఉండొచ్చు. అలా అయితే జరిగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఎనీవే ఇప్పుడు ఏదేమైనా గూడా ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ కావడము దాదాపుగా లేదు. నో అని జెప్పుకోవచ్చు. ఈరోజైతే సో, ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ వీడియోలో అయితే చెప్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ విలువైన కామెంట్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా దయచేసి తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో, మీరు ఏ కామెంట్ చేసినా సరే నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.